ఇంకా కొంతమంది దాని వెనకాల ఎవరున్నారో కూడా బయటికి రావాల్సింది ఉంది. కొంతమంది ఊరిసిపెట్టి పారిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడతలేను. వాళ్ళ ఆ పార్టీకి చెందిన వాళ్ళైనా కానీ ఆ పార్టీ వాళ్ళని నేనేమంటలేను. అదే వాళ్ళ ఏంటో చిల్లర రాజకీయాలు చేస్తుండే. మేము ఈ రోజు ఆ కుటుంబం ఆ మహిళకి అండగా నిలబడుతున్నాము. వాళ్ళ కోసము మేమందరము ఆ కుటుంబం బాగుండాలి, ఆ కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పేసి మేము వాళ్ళకి అండగా నిలబడ్డాము. ఈ 7 మంది కానీ 8 మంది కానీ ఎవరైనా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి మీడియా మిత్రులకు కూడా పాప మా మహిళలకు ఆ కుటుంబ సభ్యులకు మీరు కూడా అండగా నిలబడాలని చెప్పి మీకు కోరుకుంటూ, పోలీసు వాళ్ళు కూడా మీరు ఎవ్వరు ఒత్తిడిలు తెచ్చినా గానీ మీకు తెలుసు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిన్న నాకు తెలియగానే నేను ఎస్పీ గారితో మాట్లాడినాను. ఎవరున్నా గానీ నేను అప్పటికి నాకు ఏ పార్టీ ఉన్నది తెలియదు. ఎవరున్నా గానీ వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందే అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ గా మీకు ఏ ఒత్తిడిలో ఎవరు రావు. ఎవరు ఫోన్లు చేయరు ఇక్కడ నుంచి లోకల్ లీడర్స్ కానీ ఎవరైనా కూడా చెప్పాను. ఇక లోకల్ లీడర్స్ కూడా అందరూ వాళ్ళు ఎక్కడ దొరుకుతారా సంపుదామా అని ఉన్నారు ఇక ఉన్న లోకల్ లీడర్స్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక 1-2 days లా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఏమేం జరిగిందనేది మీడియా ముందు వాళ్ళు తెలియజేస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు.